హనుమంతుల వారికి తమలపాకు మాలను సమర్పిస్తుంటాం కదా! ఎందుకు సమర్పిస్తామో మీకు తెలుసా? దీని వెనుక రామాయణంలో ఉన్న ఒక చిన్న కథను ఇప్పుడు తెలుసుకుందాం. సీతాపహరణం తర్వాత హనుమంతుల వారు సీతమ్మను వెతుక్కుంటూ లంకా నగరానికి వెళ్తారు. అక్కడ రావణుని సైన్యం హనుమంతుడిని పట్టుకొని అక్కడే బంధిస్తారు. అప్పుడు ఒక సైనికుడు హనుమంతుల వారి తోకకు నిప్పును పెడతాడు. హనుమ మంటని నగరం మొత్తం వ్యాప్తి చేస్తాడు. ఆ మంట వల్ల హనుమంతుని తోకకైతే ఏమీ కాదు, కానీ చిన్నపాటి గాయాలు అవుతాయి. సీతమ్మ జాడను తెలుసుకొని గాయాలతో వచ్చిన హనుమంతుడిని చూసి శ్రీరాముడు ఎంతగానో బాధపడతాడు. అప్పుడు శ్రీరాముడు అడవిలో ఉన్న తమలపాకులను తీసుకొని వచ్చి లేపనం చేసి హనుమంతుడి తోకకు రాస్తారు. అప్పుడు వెంటనే హనుమంతుడి గాయాలు నయం అవుతాయి. అందుకు ఎంతగానో సంతోషించిన హనుమంతుల వారు జాంబవంతునితో ఈ విధంగా అంటారు: నా స్వామి ఎంతో ప్రేమతో నా గాయాలను నయం చేశారు కాబట్టి తమలపాకులు ఇక మీదట నాకు ఎంతో ప్రీతికరమైనవి. ఇక మీదట ఎవరైనా తమలపాకులను మాలగా చేసి నాకు సమర్పిస్తారో వారిని నేను అనుగ్రహిస్తాను అని అంటాడు. అంతేకాక తమలపాకులను సమర్పించిన వారిని నా స్వామితో సమానంగా భావిస్తాను అని అంటాడు. మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.